మనందరిలో ఒకలాంటి బలహీనత ఉన్నది. ఏంటి అంటే బలహీనత, నా పాపమే, నా తప్పే నన్ను ఈ విధమైన స్థితికి తీసుకొచ్చింది అని అంటున్నాం. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మీ తప్పు, మీ పాపమే మీకు ఈ స్థితి కలుగజేసినప్పుడు మరి మీరు ఎంతకాలమైంది మీ పాపాన్ని ఒప్పుకొని? ఎన్ని కాలాలు, ఎన్ని సమయాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు మీ తప్పును, మీ పాపాన్ని ఒప్పుకొని మీరు ఎన్నడైతే మీ తప్పును ఒప్పుకున్నారో, ఎన్నడైతే మీ పాపమును గ్రహించి ఒప్పుకున్నారో ఆ రోజే మీ పాపం క్షమించబడ్డారు, ఆ రోజే మీ పాపము పరిహరించబడ్డారు. మీ పాపమును బట్టి ఆయన మీకు శిక్ష విధించడు. మీ పాపమును బట్టి ఆయన మిమ్మల్ని టార్చర్లు పెట్టడు, ఇబ్బందులకు తీసుకురాడు. ఎందుకంటే ఆయన మనందరి పాప దోషములను తనమై తీసుకున్నాడు. ఈ విషయాన్ని మీరు నమ్మాలి. మరి ఎందుకు మాకు ఈ ప్రాబ్లం? మీ పాపమే కారణమే గాని మీ పాపము చేసినందుకు దేవుడు పనిష్మెంట్గా ఇచ్చే శిక్ష కాదనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి.